तेलंगाना देखी न्यूज़ में अब तमाम के खैर मुकदमे में बढ़ते हैं। खबर के जानिब रच्चाकुंडा पुलिस को मिली बड़ी कामयाबी। आज तफसीलात से जी सुधीर बाबू आईपीएस कमिश्नर पुलिस रच्चाकुंडा ने वाकिफ करवा। बताया गया कि सीसीएस और आईटी सेल की स्पेशल टीम्स ने गुमशुदा और चोरी हुए ऐसे 1016 के करीब मोबाइल फ़ोन जिसकी मालियत 3 करोड़ रुपए बताई गई, इसे जब्त कर लिया गया। एलबी नगर में 655, मलकाजगिरी में 290 और भोंगीर में 71 केसेस बिन जुमला 1016 के करीब केसेस बताए गए हैं। इस सिलसिले में 1400 मोबाइल फ़ोन CEIR पोर्टल के ज़रिए रिकवर किए जाने की तल्ला से वाकिफ़ करवाया गया। इस सिलसिले में श्री वी अरविंद बाबू DCP क्राइम्स, श्री करुण सागर ACP क्राइम स्पेशल टीम CCS IT सेल्स ऑफिसर की मुश्तरका कार्रवाई की भी सराहना की गई। इस सिलसिले में बताया गया कि पुलिस को मिली इस बड़ी कामयाबी का चारों ओर से तारीफ़ की जा रही है। स्पेशल टीम्स में इंस्पेक्टर SI हेड कांस्टेबल PCs ने तमाम ने अपने रोल को अदा किया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। एक इंपॉर्टेंट ब्रेक थ्रूలో 3 crores వర్త్ సెల్ ఫోన్స్ని మా CCS టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులంతా కలిసి 1016 ఫోన్స్ను రికవర్ చేశారు. స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు. దీనివల్ల ఒక 3 కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు, బట్ ఇందులో నేరస్తుడు లేడు. ఇందులో ఓన్లీ వీ హ్యావ్ ఫోన్స్ హియర్. సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలెన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు. ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద విక్టిమ్స్ ఇస్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. వీ విల్ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ టు ఐడెంటిఫై the accused who involved in this commission offences. Then one important aspect is that వీటిలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది. సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కీ నంబర్స్లో ఎక్కువ ఫోన్స్ను కొని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రివ్యూ చేసినప్పుడు అవగతమైంది. ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు CIR పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలోఅప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోలెన్ అయినా వాట్ ఎవర్ ద వేస్ ద ఫోన్ ఇస్ నాట్ విత్ దెమ్, మాకు ఈ CEIR పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు దాని ఫాలోఅప్ యాక్షన్ ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలోఅప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీంట్లో మొత్తం ఎల్బీ నగర్ జోన్లో సంబంధించినటువంటి 655 ఫోన్లు, మల్కాజ్కి సంబంధించినటువంటి 290 ఫోన్లు, భువనగిరి 71 ఫోన్స్, మొత్తం 1016 ఫోన్స్ను ఇప్పుడు ఈ 1 month టైంలో, ఒక నెల రోజుల్లో 3 కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ఫుల్ ఓనర్స్కి అందజేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని సర్టెన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే, కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి. ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్. దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరున్నారో మేము డైరెక్ట్గా అనుకోవట్లేదు. మేము హూమ్ యూ హావ్ సీజ్ దిస్ ఫోన్స్, వీఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్ యాజ్ కైండ్ ఆఫ్ అక్యూజ్. వాళ్ళని మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం. అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు, కొంత అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో. అంటే ఒక 50,000 వర్త్ ఫోన్ ఉందనుకోండి, లేకుంటే 1 lakh rupees వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు, ఇఫ్ సమ్మన్ ఈజ్ సెల్లింగ్ యూ ఫర్ 5,000 rupees, సడన్లీ యూ నీడ్ టు నో దట్ దిస్ ఈజ్ సమ్ మిస్చీఫ్ ఇస్ దేర్ అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనుక్కొని ఉండడం ఉత్తమం. ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరైనా అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా తెలియజేసుకుని ఏంటంటే, దే షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలోఅప్ చేస్తే ఫోన్లో అయినా ఎవరైనా మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయొద్దు. ఇట్లా తక్కువ రేట్ ఇస్తూ స్ట్రేంజర్స్, అపరిచిత వ్యక్తుల నుంచి
మనము ఇటువంటి ఫోన్స్ కొనడం వల్ల మనం తప్పకుండా నేరస్తుడికి సహాయం చేసినట్టు అవుతుంది. ఇంతే, ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే హ్యావ్ టు బి కేర్ఫుల్ వెన్ దే హ్యావ్ ఫోన్స్ హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్ ఉంచుకోవాలి. నేను ఎల్బినార్ టు మన దిల్షుక్నగర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఫోన్ మిస్ అయిపోయింది. అది అరౌండ్ 11:30 ఇన్ ద నైట్. ఆ టైంలో చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సరే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, వెళ్ళాను. ఆ టైంలో పోలీసులు బాగా రిసీవ్ చేసుకున్నారు, కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి ఫోన్ దొరుకుతుందని అయితే అనుకోలేదు. ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇద్దాము, ఎంక్వైరీ చేస్తారా చేయరా అనే ఒక ఇదిగా ఉండేది. బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఇది ఏంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికిందండి, మీకు మళ్ళీ ఒక ప్రాపర్ టైంలో వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు వెళ్ళి తీసుకుంటున్నారు. చాలా సంతోషం వేసింది. అంటే పోలీస్ వ్యవస్థపై ఇంకా బాగా నమ్మకం పెరిగింది, టు బి హానెస్ట్. సో అందరి పోలీసులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా సంతోషం. రాచకొండ కమిషనర్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ఇక్కడ కార్యక్రమాల్లో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం బాగా పెరిగింది. ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళీ దొరికింది కాబట్టి మేము కూడా సంతోషం ఉంది. దొరికిన వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మీ సిబ్బందికి ఇంకొకసారి నేను జోహార్లు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మన పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఇంకా దాన్ని పైకి తీసుకుపోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వనస్థలిపురం. दिल से दिया ना इसलिए क्या उसको मालूम है? बस है। चले यार भाई इनका फाइट हिंदी में बोलो भाई
యాదగిరి చారి, నెక్స్ట్ సత్యరెడ్డి, సంతోష్, Especially Rajput police team to find my phone. Within 3 months, I completed November completely. They called me in January from Malkajgiri police station. They asked me whether you complained about the stolen phone. I said yes. And they told me you got your phone. Whenever we call you, you have to come and collect your phone from the Sainipuri Commissioner office. So I came here to collect my phone. Thank you so much, sir. Thank you so much.